శ్రోతలకు మరొకసారి యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు సందేశాన్ని వినడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన జీవితంలో చాలా పరిస్థితులను బట్టి, వివిధ రకాలైనటువంటి సమస్యలను బట్టి మనము కొన్నిసార్లు ఆందోళన చెందుతూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ మనకంటూ శ్రద్ధ వహించేటువంటి, దయ చూపించేటువంటి దేవుడు ఉన్నాడని మనము గ్రహించాలి. మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మనం చూస్తే మనకి ఈ యొక్క లోకము ఎటుపోతుందో అనేటువంటి ఆందోళనలు చాలా విరివిగా వస్తున్నాయి. చూసినట్లయితే మనిషి అనేటువంటి వాడి యొక్క జీవితానికి సమయం చాలా తక్కువ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. ఈరోజు ప్రపంచాన్ని చూడండి, చుట్టూ యుద్ధాలని, హింసలని, ప్రకృతి వైపరీత్యాలని, ఏదో ఒక రూపేణ పలు రకాలైనటువంటి సమస్యల చేత, ఇబ్బందుల చేత మనిషి యొక్క ఉనికి అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. మనిషి ఉదయం లేచిన మొదలుకొని ఏదో రకమైనటువంటి భయంతో జీవిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భంలో ఆ భయంతో మనిషి ఎలా అయిపోయాడంటే అసలు రేపటిని నేను చూస్తానా అనేటువంటి ప్రశ్న దగ్గరికి వచ్చేసాడు. అలా ఉంది మన యొక్క లోకం ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుడి మీద ఆధారపడకపోతే మనకి చాలా ప్రమాదం అని నేను చెప్పగలను. బైబిల్ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అంతిమ కాలాల గురించి మాట్లాడాడు. ఆయన తన మరణము మరియు పునరుద్ధానం ద్వారా జీవమును అలాగే క్షమాపణను తీసుకురావడానికి తాను మొదటిసారిగా వస్తున్నాననేటువంటి వాస్తవాన్ని గురించి చెప్పాడు. అలాగే రెండవసారి ఆయన ఈ లోకానికి తీర్పును తీసుకురావడానికి వస్తానని తెలియపరిచాడు. ఆయనను తమ రక్షకునిగా తమ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచని వారికి తీర్పు తీర్చబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. నా మిత్రులారా, ఈ లోకంలో మనకు సమయం చాలా తక్కువగా ఉందని నేను నమ్ముచున్నాను. కాబట్టి నేను చాలా అత్యవసర భావనతో వీటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బైబిల్ నేడే రక్షణ దినం అని చెప్పింది. రేపటి వరకు చూసుకోవడం, రేపటి వరకు వేచి చూడడం అనేది చాలా పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే మన యొక్క రేపటి దినం అనేది ఎప్పుడూ కూడా వాగ్దానం చేయబడలేదు. ప్రస్తుతం నేను మీతో పంచుకుంటున్న ఈ సందేశం అక్షరాల మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు చాలా అమూల్యమైనటువంటి మాటలను ఆయన పలికాడు. ఒకసారి మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదువుదాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించవచ్చిరి. అందుకని ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనమ మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చంపెదరు, శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించువాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి యేసుక్రీస్తు శిష్యులతో ఇలా చెబుతున్నాడు, రాబోయే సంవత్సరాల్లో ఈ లోకానికి సమయం చాలా తక్కువగాను ప్రమాదకరంగా ఉంటుందని ఆయన ఈ విధంగా చెప్పాడు. చాలామంది
తామే మెస్సయ్య అని చెప్పుకుంటూ ఈ యొక్క లోకంలోకి వస్తారు, కానీ వారు కాదు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఎన్నో యుద్ధాలు, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, అయితే అంతం ఇంకా రావాల్సి ఉన్నది అని చెప్పాడు. అయితే ఆయన మరొక విషయాన్ని కూడా తెలిపాడు. ఏంటంటే రక్షణను గూర్చిన సువార్త అంతకు రాకముందే, లేకపోతే ఆ అంతం అనేది రాకముందే భూమి అంచుల వరకు వెళ్ళబోతుంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్పాడు. మనకి కాలం చాలా తక్కువ ఉంది. యేసుక్రీస్తు మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మన పాపాలను క్షమించేటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే మెస్సయ్య కాబట్టి. ఆయన దేవుని కుమారుడు, లోకరక్షకుడు, రాజుల రాజు, పరలోకంలో తన సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రభువుల ప్రభువుగా కన్యమరియ గర్భాన యొక్క లోకంలో జన్మించాడు. ఆయన సంపూర్ణముగా దేవుడును సంపూర్ణము మానవుడుగా జీవించి ఒక లోకంలో ఒక పాపరహిత జీవితాన్ని గడిపి మన కొరకు ఆ యొక్క శిలువపై మరణించి మూడవ దినాన తిరిగి లేచాడు. మీరు యేసుక్రీస్తుపై మీ విశ్వాసాన్ని ఉంచుతారా, నమ్మకాన్ని ఉంచుతారా? ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపాలను క్షమించగలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే మనకి జీవితం, ఈ యొక్క లోకపరమైనటువంటి జీవితం అయిపోయినను మరణం తర్వాత మరొక జీవితం ఉన్నదనేటువంటి భరోసాని ఇవ్వగలిగినటువంటి వాడు. ఈరోజు మీరు నన్ను ఇలా అడగొచ్చు, అయ్యగారు నాకు నిత్య జీవం లభిస్తుందని నేను ఎలా నిశ్చయించుకోగలను, నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తానని ఎలా చెప్పగలను అని అడగొచ్చు. అయితే సమయం చాలా తక్కువగా ఉండటం వలన మీరు అలా అడుగుతున్నారేమో. అయితే బైబిల్లో హెబ్రీ 9వ అధ్యాయం 27లో ఇలా చెప్పబడింది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. నేను చెప్పినట్లు ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. అయితే యేసుక్రీస్తు నిరీక్షణను ఇస్తాడని మనము, శాశ్వతంగా జీవాన్ని ఇస్తాడని మనము ఖచ్చితంగా నమ్మాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనంలో ఇలా ఉంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నేను సువార్తను ఎంతో మందికి ప్రకటించడం, ఇతరులతో పంచుకోవడం చాలా కాలం క్రితమే మొదలుపెట్టాను. అయితే ఒకసారి ఒక యువకుడు తన జీవితంలో జీవిత సంకల్పం కోసం పరితపించినట్లు నాతో చెప్పాడు. దాని వలన ఆయన చాలా భయంతో కూడా కొంతకాలం జీవించాడని చెప్పాడు. కొన్ని సందర్భంలో తనలో రేగినటువంటి ప్రశ్నలు, అసలు నాకు మంచి జీవితం అనేది ఉంటుందా, లేకపోతే నేను ఎటైనా పాడైపోతాను అనేటువంటి భయం అతనికి ఉండేదంట. లేకపోతే ఉద్యోగం దొరుకుద్దో లేదో, లేకపోతే నా జీవితంలో జీవించడానికి ఒక స్థలం ఉంటుందో లేదో అనేటువంటి రకరకాల భయాలతో జీవించేవాడంట. అయితే ఒకసారి యేసయ్య గురించినటువంటి సువార్త విన్నప్పుడు ఆ భయం నుంచి నమ్మకం అనేటువంటి ఒక వాతావరణంలోకి నడిపించబడ్డాడంట. ఎందుకంటే భయానికి వ్యతిరేక పదం విశ్వాసం లేదా నమ్మకం అని మనము చూడవచ్చు. విశ్వాసానికి ఆధారం ఏంటంటే అదే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన విశ్వాసానికి ఒక ఆధారంగా, మనం విశ్వసించే ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన మాత్రమే మనకు విశ్వాసాన్ని, భరోసాన్ని, శాంతిని ఇవ్వగలడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు మీద తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి భయం అనేటువంటి దాని నుంచి విశ్వాసం వైపు వెళ్ళాడు. పాప దోషం నుంచి రక్షించబడి లోకరక్షకుడైన యేసుక్రీస్తు హస్తాల్లోకి ఆహ్వానించబడ్డాడు. ఆయన క్రీస్తుపై విశ్వాసం ద్వారా మరణం నుండి జీవంలోనికి వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు అతని జీవితంలో పనిచేస్తాడు. మీకు తెలుసా, యేసుక్రీస్తుపై మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచినప్పుడు మీరు పాపం నుంచి క్షమించబడతారు, ఒంటరితనం నుంచి ప్రేమలోకి మీరు వెళతారు, మరణం నుంచి నిత్య జీవం అనేటువంటి ప్రదేశంలోకి వెళతారు. ఒకసారి దాని గురించి ఆలోచన చేయండి. ఈరోజు యేసుక్రీస్తు మీకు ఒక నూతన జీవితాన్ని, ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మీరు చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్తారని ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారా భరోసాతో చెప్పవచ్చు. తద్వారా మీ యొక్క మిగిలిన జీవితం అంతా ఆయనతో సంతోషంగా జీవించవచ్చు.
అయితే యేసుక్రీస్తుతో మీరు జీవించాలి అని అంటే మీరు తీసుకోవాల్సిన నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఆ యొక్క నిర్ణయానికి సమయం కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీరు వేచి చూడొద్దు, ఈరోజే రక్షణ దినం. అయితే మీకు ఈ యొక్క సందేశాన్ని నేను ఒక 6 పదాలతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆ 6 పదాలు సువార్తను గురించినటువంటి గొప్ప అర్థాన్ని మనకి ఇస్తాయి. సువార్త అంటే ఏంటి? యేసయ్యను గురించినటువంటి వార్తే సువార్త. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంది: అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. కాబట్టి నా సందేశంలో మొదటి మాట ఏంటంటే దేవుడు మనల్ని తనతో సంబంధం కోసం, ఒక మంచి సహవాసం కోసం సృష్టించాడు. యోహాను సువార్త 10వ వచనంలో గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు నిజమైన జీవితం కావాలా? యేసుక్రీస్తు దగ్గరకు రండి. మీ జీవితంలో నిజమైన లక్ష్యము, ఆశ కావాలా? అయితే ఆయన దగ్గరకు రండి. ఆయన కోసం మీరు సృష్టించబడ్డారు, లేదా మనమందరం సృష్టించబడ్డాం. ఆయన మనల్ని తనకు దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అని చెప్పబడింది. కాబట్టి దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డం అంటే ఏంటి అంటే, దేవుడికి ఉండేటువంటి కొన్ని మంచి లక్షణాలని మనకి ఇవ్వటం అన్నమాట. అంటే ప్రేమించేటువంటి గుణం, ఇతరులను క్షమించేటువంటి గుణం, ఇటువంటి లక్షణాలు మనకి ఆయన దగ్గర నుంచి వచ్చాయి. దేవుడు ఆదాముని అవ్వని మొదటగా సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. అక్కడ అక్షరాల శాంతి, సమాధానం, మంచి దేవుని యొక్క సహవాసం ఉండేటువంటి ప్రదేశంగా మనం చూడొచ్చు. అక్కడ యుద్ధాలు లేవు, ప్రకృతి వైపరీత్యాలు లేవు, ఏ సమస్యలు లేవు. ఒక మంచి సహవాసంతో వాళ్ళు జీవించేవాడు. అయితే ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే, ఇతరులకి సహాయం చేయాలా, చేయకుండా ఉండాలా, ప్రేమించాలా, ప్రేమించకుండా ఉండాలా అనేది మన ఇష్టంగా చేసేది. ఎవరు కూడా బలవంతం చేయరు. అలాగే దేవుణ్ణి ప్రేమించాలా, ప్రేమించకుండా ఉండాలా, విధేయత చూపించాలా, విధేయత చూపించకుండా ఉండాలా అనేది మన ఇష్టంగానే ఉంటాయి. అవి పూర్తి స్వేచ్ఛాపూరితమైనటువంటి ఒక ఎంపికలని మనం చెప్పవచ్చు. దేవుడు ఆదాము హవ్వలను చేసి ఏదైనా తోటలో పెట్టి ఒక విషయాన్ని మాత్రం చెప్పాడు: మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను తప్ప మీరు ఏదైనా తినవచ్చు అని వారికి చెప్పినప్పుడు వాళ్ళు దేవునికి అవిధేయత చూపించి దేవుడు వద్దు అన్న పనినే చేశాడు. ఏమిటంటే, శత్రువు అయినటువంటి అపవాది సర్పం రూపంలో వచ్చి ఈరోజు మనల్ని ఏ విధంగా అయితే మోసం చేస్తున్నాడో, ఆ రోజు కూడా హవ్వతో ఒక మోసపూరితమైనటువంటి మాటను చెప్పాడు. దేవుణ్ణే అనుమానించేలా చేశాడు. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా ఈరోజు అలాగే అనుకుంటాం, దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటాం. అసలు అయ్యో, నాకు ఏది ఉత్తమమో దేవుడికి తెలుసా అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనకు ప్రయోజనము, శాంతిని కలగడానికి మనం ఇతర విషయాల వైపు మన యొక్క మనస్సుని మళ్ళిస్తూ ఉంటాం. దాంట్లో ఏ విధమైనటువంటి విషయాలైనా ఉండొచ్చు. అంటే డబ్బు వైపు కానీ, వ్యభిచారం వైపు కానీ, సినిమా షికారుల వైపు కానీ మన యొక్క మనసును మళ్ళించి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి శూన్యాన్ని నింపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అవి ఏవి కూడా మనకు శాంతిని, నెమ్మదిని ఇవ్వలేవు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే మనకు శాంతిని ఇవ్వగలడు. ఇక్కడ చూసారా ఎంత విచారకరం? అప్పటి వరకు దేవునితో ఉన్నటువంటి మనిషి కొన్ని గడియలు అపవాది వచ్చి చెప్పినటువంటి మాటల వైపు తన యొక్క మనసును తిప్పి దేవునికి కోపం తెప్పించాడు. వద్దు అన్నటువంటి పండుని తిన్నాడు. కాబట్టి వాళ్ళు మనం పాపులం అని గ్రహించారు. వారు దేవునికి విధేయత చూపలేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ క్షణంలోనే మనిషికి దేవునికి మధ్య బంధం తెగిపోయింది. రోమపత్రిక 3వ అధ్యాయం 23లో చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని సెలవు ఇవ్వబడింది. నా యొక్క సందేశంలో రెండో విషయం ఏంటంటే, మన పాపాలు దేవుని నుండి మనల్ని వేరు చేస్తాయి.
మన పాపాలు మనల్ని దేవుని నుండి వేరు చేశాయి కాబట్టే మనము ఈ యొక్క లోకపరమైనటువంటి అంశాలలో దేవుణ్ణి చాలా తక్కువ చేసి ఆయనకు కోపం తీసుకొస్తూ ఉన్నాం. నా పాపాలు నన్ను దేవుని నుంచి వేరు చేశాయి, అందుకనే మనం విచ్ఛిన్నం అయిపోయాం అనేటువంటి ఆలోచనలో వాళ్ళు పడిపోయారు. అందుకనే మన చుట్టూ కూడా యుద్ధాలు చూస్తున్నాం, దొంగతనాలు చూస్తున్నాం, భయంకరమైన విషయాలని బయట చూస్తున్నాం. అలాగే మన యొక్క మనసులో కూడా మనము ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా అవిధేయత వలన వచ్చినటువంటి ఫలితాలే. ఇరిమియా కూడా తన యొక్క గ్రంథంలో ఇలా అన్నాడు, హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోగలరో, అది అసలు చెప్పాలంటే అది అన్నిటికంటే మోసపూరితమైంది, దుర్మార్గమైంది అని చెప్పాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు అని ప్రస్తావించబడింది. మీరు ఒంటరిగా ఉన్న అనుభూతి చెందుతున్నారా? మీరు కొన్నిసార్లు ఆందోళన చెందుతున్నారా? హృదయంలో ఖాళీగా ఉన్నట్లుగా, విరిగి నలిగిన స్థితిలో ఉన్నట్లుగా ఉన్నారా? అయితే అప్పుడు మీరు దేవుని నుంచి దూరంగా వెడలిపోయారని అర్థం. దేవుని కోసం మీ యొక్క మనస్సు అవసరతలో ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. మన పాపాలు మనల్ని దేవుని నుండి వేరు చేశాయి. అయితే శుభవార్త కూడా ఒకటి మనం గమనించాలి. ఈ యొక్క సమస్యల్లో పరిష్కారం ఏంటో చెప్పనా? దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయనకి విధేయత చూపించకపోయినప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తూ మరొక అవకాశాన్ని మనకందరికీ ఇచ్చాడు. అదే దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తుని మన యొక్క జీవితంలో మనము స్వీకరించటమే. అయితే నా యొక్క సందేశంలో 3వ విషయాన్ని గురించి కూడా నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. అదేంటంటే పాపం. మన యొక్క పాపాల నుంచి, మన యొక్క మంచి పనుల ద్వారా ఆ యొక్క పాపం నుంచి మనం దూరంగా వెళ్ళలేం. స్వర్గానికి వెళ్ళడానికి కూడా మార్గాన్ని మనకు మనమే సంపాదించుకోలేం. దానికి డబ్బు పెట్టి కూడా మనం దాన్ని కొనలేం. మీకు తెలుసా, చాలామంది ఇలా అనుకుంటారు, నేను పఠిస్తున్నా లేదా పాటిస్తున్నా నా మతమే, నేను బాగా చేస్తే స్వర్గానికి వెళ్తానేమో అని అనుకుంటారు. లేదా కొంతమంది నేను ఈ యొక్క లోకంలో బాగా మంచిగా బ్రతికి పుణ్యకార్యాలు చేస్తే వెళ్ళిపోతాను అని అనుకుంటారు. కానీ ఇవేవి కూడా మనల్ని నిజమైనటువంటి సత్యంలోకి నడిపించవు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే, నీ నీతి కార్యాలు మురికి దుప్పట్లు లాంటివి, నీ ధర్మ కార్యాలు మురికి దుప్పట్లు లాంటివి, ఇవి మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనము చేయలేవు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనల్ని తన యొక్కతో ఒక మంచి బంధం కోసం సృష్టించాడు. అయితే మనలో ఉన్నటువంటి పాపాలు ఆ దేవుడి నుంచి మనల్ని దూరంగా చేస్తాయి. అయితే పాపానికి మూల్యం చెల్లించి యేసుక్రీస్తు శిలువపై మరణించి తిరిగి లేవటం ద్వారా ఆ యొక్క దూరం అయిపోయినటువంటి బంధం మరలా దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది. యేసుక్రీస్తు మన అపరాధాన్ని, పాపాన్ని, సిగ్గుని తొలగించాడు కాబట్టి మరలా దేవునితో బంధంలోకి మనం వెళ్ళవచ్చు. శిలువపై మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మన యొక్క పాపాలను తొలగించి దేవునితో సంబంధాన్ని తిరిగి మరలా స్థాపించగలడు. నా యొక్క అంశంలో 4వ మాట ఏంటంటే పాపాలకి మూల్యం చెల్లించడం. అవును, యేసుక్రీస్తే మరణాన్ని మన యొక్క జీవితానికి ఒక మంచి మార్గంగా ఆయన మనకి వేసాడని చెప్పాలి. ఈరోజు మీరు నన్ను ఒకవేళ ఈ విధంగా ప్రశ్నిస్తే, అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు నిజంగా ఎలా తెలుస్తుంది, దేవుడు నా పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడని నాకు ఎలా అర్థమవుతుంది అని కనుక మీరు నన్ను ప్రశ్నిస్తే, ఒకసారి నా మిత్రులారా ఆ యొక్క సిలువ వైపు చూడండి. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ యొక్క సిలువలో పెట్టిన శ్రమని, ప్రాణాన్ని చూడండి. ఆయన యొక్క చేతుల్లో, కాళ్ళలో మేకులు దిగొట్టారు. చాలా ఘోరమైనటువంటి మరణాన్ని ఆయన చవిచూశాడని తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అంటే అందులను చూసేలాగా చేశాడు, చెవిటి వారిని వినేలాగా, కుంటి వారిని నడిచేలాగా చేశాడు. ఒకనొక సందర్భంలో అయితే 5 రొట్టెల్ని 2 చేపల్ని ప్రార్థించి ఆశీర్వదించి 5,000కు పైగా ప్రజలకు ఆహారంగా ఇచ్చాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే ఆయన చేసిన అద్భుతాలన్నిటిలో అతి గొప్పది ఏంటో చెప్పన, తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరి సిలువలో పెట్టడం.
బైబిల్లో 1 యోహాను 4వ అధ్యాయము 10వ వచనంలో ఇలా చెప్పబడింది, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది అని చెప్పబడింది. ప్రాయశ్చిత్తం అనే పదానికి దేవుని కోపాన్ని తీర్చటం అని అర్థం. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కాబట్టి యేసుక్రీస్తు తండ్రి దేవుని యొక్క కోపాలని మనకి బదులుగా తన మీద వేసుకుని భరించాడు. తండ్రి అయిన దేవుడు నీ అపరాధాలన్నింటినీ, పాపాలన్నింటినీ, అవమానాలన్నింటినీ అనుభవించిన కుమారుడైన దేవుని నుండి వెనుదిరిగాడు. బైబిల్లో 2 కొరింథీ 5:21లో ఇలా చెప్పబడింది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను అని చెప్పబడింది. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6లో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని చెప్పబడింది. ఈ విధంగా క్రీస్తును ప్రస్తావిస్తూ దేవుడు మనలో ప్రతి ఒక్కరి అపరాధాన్ని, పాపాలని ఆయనపై ఉంచాడు అని మనం గమనించాలి. అయితే అసలు దేవుడు నన్ను ఎలా క్షమించగలడు అని గనక మీరు నన్ను ప్రశ్నిస్తే, ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25లో చూసినట్లయితే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అని చెప్పబడింది. ప్రియ మిత్రులారా, యేసుక్రీస్తు శిలువపై చనిపోయాడని నమ్మి మీరు ఆయనపై మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచినప్పుడు మీరు కప్పబడటానికి, శుభ్రపరచబడడానికి మరియు మీ పాపాలన్నింటినీ క్షమించడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అలాగే తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. నేటికి ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన మన అపరాధాన్ని, పాపాన్ని తీసివేసి ప్రేమను, సమాధానాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. నా సందేశంలో 5వ విషయాన్ని నేను చూసినట్లయితే, ఆయన నమ్మే ప్రతి ఒక్కరికి నిత్యజీవం ఉంటుంది అని మనం గమనించాలి. ఒకసారి దాని గురించి ఆలోచన చేయండి. యేసయ్యపై విశ్వాసం, నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మనల్ని ఇక పాపంలో చనిపోయేవారుగా కాకుండా, మురికి వారిగా ఉన్నట్లుగా కాకుండా, క్రీస్తు అమూల్యమైన రక్తాన్ని మన మీద కార్చడం ద్వారా, ఆ యొక్క రక్తం మనల్ని శుద్ధి చేయడం ద్వారా మనల్ని ఒక క్రొత్త సృష్టిగా ఆయన భావిస్తాడు. 1 పేతురు 3వ అధ్యాయము 18లో ఇలా ఉంది, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను అని చెప్పబడింది. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో ఇలా ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే యేసుక్రీస్తుపై మీ విశ్వాసాన్ని ఉంచండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6లో చూసినట్లయితే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని యేసుక్రీస్తు చెప్పాడు. అలాగే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12లో మనము గమనించినట్లయితే, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూసినట్లయితే యేసయ్య మరణించాడు, సమాధి చేయబడి 3వ దినాన లేచాడు. కాబట్టి ఆయనపై విశ్వాసం ద్వారా మాత్రమే మనము చనిపోయినను మరలా నిత్యం జీవిస్తాం అని నిశ్చయముగా చెప్పగలం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెప్పబడింది. అయితే ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, న్యాయమైన వాడు కూడా. కాబట్టి పాపం ఉన్న చోట ఆయన ఉండలేడు, ఆ పాపం లేని చోట మాత్రమే ఆయన ఉండగలడు. కాబట్టి పాపంతోనే మనం మరణిస్తే శాశ్వతంగా నరకంలోకి వెళతాం. పాపము తీసివేయబడి గనక మనం మరణిస్తే మంచిగా దేవుని దగ్గర పరలోకంలో ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ యుద్ధాలు, సమస్యలు, అనారోగ్యాలు అనేటువంటివి ఏవి ఉండవు. ఆ యొక్క మార్గాన్ని కూడా మనం డబ్బు పెట్టి కొనలేము, కానీ ఉచితంగానే
యేసయ్య ఇచ్చేటువంటి ఒక బహుమతిగా దానిని మనము స్వీకరించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలులేదు అని వాక్యము చెప్పబడింది. కాబట్టి యేసయ్య ద్వారా మనం పరలోకానికి వెళతాం అని నిశ్చయముగా చెప్పవచ్చు. నా యొక్క సందేశంలో 6వ మాటగా ఏంటంటే, యేసుక్రీస్తుతో జీవితం ఇప్పుడు మొదలై ఇక ఎప్పటికీ ఉంటుంది. 2 కొరింథీ 5:17 చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఒకసారి దాని గురించి చూడండి. యేసయ్యలో మనకు నూతన జీవితం ఉంటుంది. అది కేవలం ఉచితమైనటువంటి యేసయ్య ఇచ్చేటువంటి బహుమతి. కేవలం మనం విశ్వాసాన్ని ఉంచితే చాలు, ఎల్లకాలము ఆయనతో సదాకాలము జీవిస్తాం. కాబట్టి ఈ రోజు గనక యేసయ్యలో విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా మీరు గనక ప్రార్థించినట్లయితే మన యొక్క వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి అన్ని పాపాలు క్షమించబడతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. తద్వారా మనకి దేవునితో వ్యక్తిగత సంబంధం కూడా ఏర్పడుతుంది. ఇది ఒక మతం గురించి కాదు, కేవలం పరలోకానికి మనం వెళ్ళగలిగిన మార్గం గురించి మాత్రమే. ఆ యొక్క మార్గం దగ్గరికి, యేసయ్య దగ్గరికి మనం వెళ్ళడానికి పరిశుద్ధాత్మను కూడా మనకి హృదయంలో వచ్చి నివసిస్తాడు. తద్వారా మనం ఎల్లప్పుడూ కూడా యేసయ్యతో సదాకాలము జీవిస్తాం. ఈ యొక్క జీవితాన్ని మీరు గనక కావాలనుకుంటే యేసయ్యను నేడే స్వీకరించండి. ఒకసారి ఈరోజు మీరు ఈ విధంగా చూస్తున్నట్లుగానే నా యొక్క టీవీ ప్రోగ్రాంను చూసినటువంటి ఒక వ్యక్తి తన యొక్క సాక్ష్యాన్ని నాతో పంచుకున్నది. అది క్రిస్మస్ సమయం. అప్పుడు ఒక సహోదరి తన జీవితంలో సంకల్పం కోసం వెతుకుతుందంట. అనుకోకుండా నా టీవీ ప్రోగ్రాం చూసింది. చూశాక ఆమె నాకు ఒక ఉత్తరాన్ని రాసింది. ఆ ఉత్తరంలో ఇలా చెప్పింది, అయ్యగారు, నా పేరు హిత. నేను ఎల్లప్పుడూ అన్ని దేవుళ్ళు అందరూ కూడా ఒక్కరే, సమానమే అని నమ్మినటువంటి వ్యక్తిని. కాబట్టి అందరినీ ఆరాధన చేశాను. అయితే డిసెంబర్ 19వ తారీఖున కొన్ని విచిత్రమైన కారణాల వలన నేను ఇప్పుడు మీరు చూస్తున్నట్లే క్రిస్మస్ కార్యక్రమాన్ని టీవీలో వచ్చినప్పుడు చూశాను. ఆ ప్రోగ్రాంలో మీరు శుభవార్త గురించి చెప్పారు. అసలు ఆ శుభవార్త అంటే ఏమిటో నాకు ప్రారంభంలో చాలా అయోమయంగా ఉండేది. అయితే అకస్మాత్తుగా యేసుక్రీస్తు సువార్త అని, అది ప్రజలందరికీ అని మీరు చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమించడానికి వచ్చాడు, యేసుక్రీస్తు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు అని చెప్పినప్పుడు నా హృదయం చాలా సంతోషించింది. ఆ క్షణమే యేసయ్యని ఒక క్రిస్మస్ బహుమతిగా నా జీవితంలో స్వీకరించాను. అలాగే నేను యేసుక్రీస్తుని నా యొక్క రక్షకునిగా స్వీకరించి నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. ఆ మరుక్షణమే నా యొక్క జీవితంలో, హృదయంలో మంచి శాంతి, సమాధానము, సంతోషం అనేవి వచ్చినాయి. తద్వారా నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి అలాంటి రక్షణను మీరు కూడా పొందుకోవాలనుకుంటే ఈరోజే యేసయ్యను మీ యొక్క జీవితంలోకి స్వీకరించండి. ఆయన కనుక మీరు స్వీకరించినట్లయితే హిత లాంటి సహోదరులాగే మీరు కూడా సంతోషంగా ఉంటారు. అటువంటి కృప, సమాధానము మనకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు దయచేయునుగాక. మీరు గనక ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడినట్లయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీ యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకునవచ్చు. మరలా దేవుని చిత్తమైతే ఈ విధంగా కూడుకునేంత వరకు దేవుడు మనకందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.